ఈరోజు దేవుని సేవకులు అయిన మనమందరం కలిసి వ్యవస్థ కొరకు, క్రైస్తవ సంఘం కొరకు, సార్వత్రిక సంఘం కొరకు వెయ్యి ప్రయాసాలకు వచ్చి ఎన్నో త్యాగాలు చేసి వ్యవస్థను నడిపిస్తున్నటువంటి సేవకులే మీరంతా. కాబట్టి మీకు అందరికీ మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే జిల్లా అధ్యక్షులు, జిల్లా సెక్రటరీ ట్రెజరర్ గారు, ముఖ్యంగా వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే మండల నియోజకవర్గ అధ్యక్షులు అన్న అబ్రహం గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నియోజకవర్గ నాయకులు ప్రభాకరానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కలిదిండి మండల అధ్యక్షులు అన్న షారోన్ పీటర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తమ్ముడు జాన్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మిగిలిన కార్యవర్గం అంతటికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే ఈ మండవల్లి మండల అధ్యక్షులు అన్న శామ్యుల్ గారికి, సాల్మన్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. చాలా సంతోషం. ప్రారంభ దినాల్లో మా మందిరాలు చక్కగా అగ్గిపెట్టేలాగా ఎంత ఒక పాత అనుభూతి, చాలా బాగుంది, చాలా చక్కగా. కాబట్టి ఈ ప్రాంతానికి నేను ఇంచుమించుగా 10th క్లాస్ చదివేటప్పుడు వచ్చాను ఇటు లోపలికి. ఈ ముఖాశక లోపడిలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చౌదరీసు జైరామ్ వాడి పేరు. వాళ్ళ అన్నయ్య బాను జైరామ్ ఇక్కడ అన్నదమ్ములు. ఇప్పుడు బాను చెరువులు వ్యాపారం చేస్తున్నాడు. ఈ చేపల వ్యాపారం, చేపల చెరువులు చేస్తున్నాడు. జైరామ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనుకుంటా బహుశా. అయితే మరలా ఈరోజు అతన్ని గుర్తు చేసుకోవడానికి, అలాగే దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు నా స్నేహితుడిని గుర్తు చేసుకోవడానికి, అలాగే దేవుని మహాకృపను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఆలోచనలు క్రైస్తవ సంఘం ఏడల, వ్యవస్థ ఏడల మనం అందరం కూడా చక్కటి ఆలోచనతో కలిసి నెలకొకసారైనా మాట్లాడుకోవడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. రెగ్యులర్గా మనము పాటలు పాడుతున్నాము, వాక్యాలు చెప్పుకుంటున్నాము, చాలా చక్కటి గీతాలు ఆలపిస్తూ ఉన్నాము, మంచి మంచి ఆరాధనలు, వర్షిప్, డెలివరెన్స్లు మొత్తం A to Z చాలా చక్కగా చేస్తున్నాం. మరి చేయలేనటువంటి అవకాశాలు లేనటువంటి సేవకులు, బంధింపబడినటువంటి సేవకులు, కొట్టబడినటువంటి సేవకులు, ఆ అవకాశాలు లేనటువంటి సంఘాల కొరకు మన ప్రాతినిధ్యం లేదంటారా? చెప్పాలా? లేదంటారా? మనం ఏమి చేయలేమంటారా? మనం చక్కటి ఆరాధన చేసుకుంటున్నాము, బ్రహ్మాండమైనటువంటి పరిచర్యలు చేస్తున్నాము, బ్రహ్మాండమైనటువంటి గీతాలు ఆలపిస్తున్నాము, పాటలు మామూలు కాదు, ప్రభు దిగొచ్చేసేటటువంటి ఆరాధన చేస్తున్నాము. చాలా బాగుంటుంది. అనేక మందిని ప్రభావితం చేస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తున్నాము. ఏంటయ్యా ఏంటి పరిస్థితి? ఆరాధన అయిందంటే బ్రహ్మాండంగా ప్రభు ఈరోజు మాట్లాడారండి అని నిజంగా ఒక ఆత్మీయ ఆవేశంతో మాట్లాడుతున్నాం. కూటం అంతా అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని బాగా భారంతో అలసిపోయినట్లుగా కూర్చొని మనం మాట్లాడుతున్నాం. మరి మన పరిస్థితి బాగుంది. బాధ్యత కలిగినటువంటి సేవకుడుగా నీ తోటి సేవకుడు ఇబ్బందులో ఉన్నప్పుడు నీ ప్రాధాన్యత, నీ పాత్ర ఎంతవరకు? ఇదొకటేనా నీ పాత్ర? ఇదొకటేనా నీ పాత్ర? ఇదొకటేనా పరిచర్య? ఇదొక్కటేనా? మనం బాగున్నాం, మన పరిచర్య బాగుంది, మన బిడ్డలు బాగున్నారు, మన భార్య బాగుంది, అలాగే మన అడ్మినిస్ట్రేషను, మన సిస్టము, మన ప్రిన్సెస్ మొత్తం బాగున్నాయి. ఇదొకటేనా పరిచర్య? నిజంగా నా భారం ఏంటంటే, వచ్చేటప్పుడు తమ్ముడు అడుగుతున్నాడు, ఇది మా రిలేషన్ది ఇల్లు, ఆ దండలన్నీ వేసి ఉన్నాయి కదా, మొన్న పెళ్లి జరిగింది అని చెప్తున్నాడు. టర్నింగ్ తిరిగేటప్పుడు చెప్తే మరి వచ్చారన్నా అన్నాడు. పెళ్ళిళ్ళకి
అలాగే ఇంకా ఫంక్షన్లకి, ఇల్లు ఓపెనింగ్లకి, వాళ్ళ ఏ మంచి కార్యక్రమాలకు నేను రాను. ఎందుకంటే 100 మంది ఉంటారు, వాళ్ళ మంచి వాళ్ళు ఏదో చేసుకుంటారు. వాళ్ళు శ్రమలో ఉన్నప్పుడు నా చెవికి వినబడితే చాలు, ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళని బలపరిచి వస్తాను. ఇదే చెప్పా. మా బిడ్డ తమ్ముడు రాజేష్ గారు నాతో పాటు వచ్చేటప్పుడు వాళ్ళతో అదే మాట చెప్పా. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినా నా చెవుకు వినబడినప్పుడు ఖచ్చితంగా అక్కడికి వస్తాను. నా పాత్ర ఎంతవరకు ఉందో అక్కడ చేసి, శక్తికి మించి చేసి వెళతాను. ఎందుకోనంటే యోసేపు విషయంలో చాలా చక్కటి బాధ్యతాయుతమైనటువంటి సంఘటనలు జరిగినాయి. తను కలగన్నాడు, తన అన్నదమ్ములకి చెప్పాడు. తన కలగన్నాడు తల్లిదండ్రులకి అన్నదమ్ములకి చెప్పాడు. ఎరా నిశ్చయముగా నీవు మమ్మల్ని ఏలేదవా అని చెప్పి తండ్రి గద్దెంపుకి గురయ్యాడు. ఈ గద్దెంపులు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత యోసేపు ఆహారాన్ని ఇవ్వటానికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు కొట్టి గోతిలో పడేసినప్పుడు తన ప్రాధాన్యత ఏంటో తెలుసా? ఒక ఇశ్రాయేలీయుడు 7గురును కొట్టగలడంట. వాళ్ళంతా పని చేసి 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 గొర్రెలు మేపి అలిసిపోయి ఉన్నారు. ఇతను ఫ్రెష్గా పూర్తి శక్తివంతుడుగా ఉన్నటువంటి యోసేపు అక్కడికి వెళ్ళినప్పుడు, ఒరే మీరు ఎట్లాగో మన తండ్రికి కొడుకులో, నేను కూడా అలాగే నా తండ్రికే పుట్టాను, మీకెంత పౌరుషం ఉందో, మీకెంత కసి కోపము కక్ష ఉందో నాకు కూడా ఉన్నాయిరా అని చెప్పి ఎదురు తిరిగితే అక్కడ కథ మొత్తం టర్న్ అయిపోద్ది. రెండోది, ఒరే అన్నయ్య సారీ తప్పైపోయిందిరా, ఇంకెప్పుడు నేను చేయనురా అని కాంప్రమైజ్ అయిపోయినా గొడవ లేదు. కానీ తనకు దేవుడిచ్చినటువంటి దర్శనం ఏదైతే ఉందో, తనకు దేవుడిచ్చినటువంటి భవిష్యత్తు ప్రణాళికను సూచిస్తూ దేవుడిచ్చాడు తనకు కలను. నార్మల్గా ఇవ్వలా, ఊరకే ఇవ్వలా. ఇచ్చినప్పుడు దానికోసం ప్రభా వీళ్ళు కొట్టడంలో కానీ నీ ప్రణాళిక ఏమైనా నెరవేర్చాలనుకుంటున్నావా? అయితే ఓకే. ఏంటంట? అయితే ఓకే. తను సరెండర్ అవ్వగలడు, తను ఎదురు తిరిగి కొట్లాడగలడు. కానీ వదకు తేయబడిన గొర్రె పిల్లవాలి అంటారు కదా, అలాగా సరెండర్ అయిపోవటానికి గల కారణం, దేవుని చిత్తానికి అప్పగించుకోవటానికి గల కారణం ఏంటో తెలుసా? అదే ప్రతి దానిలో శ్రమను అనుభవిస్తున్నాడు, కష్టాన్ని అనుభవిస్తున్నాడు. కాంప్రమైజ్ అవ్వట్లా మనకులాగా. మనవలే కాంప్రమైజ్ అవ్వట్లా. మనవలే కాదు కూడదంటే ఎదురు తిరిగేసి దేవుని చిత్తంతో పని లేదు, ఎదురు తిరిగేద్దాం, ఈ తత్వం లేదు. యోసేపు వలే పరిచర్య. ఆనాడు ఇశ్రాయేలీయుల క్షేమమే అతని యొక్క కలభావము. హల్లెలూయా. ఆనాటి ఇశ్రాయేలీయుల యొక్క క్షేమమే యోసేపు కనినటువంటి కల యొక్క భావము. ఈరోజు సేవకునికి ఏ దర్శనం ఉంది అని అడుగుతూ ఉంటుంటే ఎదురవుతున్నారు. ఏంది నాయన, ఏంటి నీ దర్శనం? ప్రభు నీకు ఇచ్చినటువంటి ప్రణాళిక ఏంటి? ప్రభు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? నీ విజన్ ఏంటి? నీ దర్శనం ఏంటి? వాట్ అబౌట్ యువర్ విజన్? నథింగ్. ఏలే సంఘపరిచర్య అండి, సంఘపరిచర్య అండి. ఏం చేస్తున్నావు సంఘపరిచర్య? సరిహద్దుని సెంటీమీటర్ కదిపితే కత్తి కదులుద్ది, గొడ్లే కదులుద్ది, టీం అంతా రంగంలోకి దిగుతుంది. కానీ అది నీ ప్రాపర్టీలా చూస్తున్నావు కాబట్టి కదుపుతున్నావు తప్ప ప్రభు పరిచర్య, ప్రభు సంఘం కొరకు నువ్వేమైనా చేయగలిగావా అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాల్సినటువంటి భారమైనటువంటి నిర్ణయం. అదే FFCA విజన్. హల్లెలూయా, హల్లెలూయా. అదే FFCA విజన్. నేనే సరెండర్ అయిపోవాలి. ఇందాక చెప్పే కదా, యోసేపు అన్నదమ్ములకు సరెండర్ అయిపోయి, అన్నయ్య సారీరా తప్పైపోయిందిరా అని అంటే సమస్య లేదు. చక్కగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయేవాడు. మాతో పాటు నువ్వు కూడా ఈ 10 మందితో పాటు 11వ వాడికి నువ్వు కూడా భోంచేయి అనేవాడు.
అనేవాళ్ళు మన తమ్ముడు కాబట్టి మన మీద ప్రేమతో మళ్ళీ సరెండర్ అయిపోయాడురా అని చెప్పి ఒక ముద్ద తినిపించి పంపించేవాళ్ళు. కానీ సరెండర్ అవ్వడం. అక్కడ ఉన్నది యోసేపు. ఆమేన్. అక్కడ ఉన్నది పిచ్చోడు కాదు, ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిచర్య దృక్పథంతో ఉన్న వ్యక్తి కాదు. అక్కడ ఉన్నది యోసేపు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యోసేపే. చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా మనం కాంప్రమైజ్ అవ్వం. ప్రభు పనిది ఎంతవరకు కావాలంటే అంతవరకు ప్రభు కోసం ప్రాణాలైనా. మొన్న ఆయన అన్నాడు, ఎందుకండి ఈ గొడవలన్నీ వెళ్ళిపోయి పొలిటీషియన్ దగ్గర కాంప్రమైజ్ అయిపోయి, సార్ మీ పార్టీ తరఫున నేను ఉంటాను, మీ పార్టీ తరఫున నాకు కూడా ఒక చిన్న పదవో ఇచ్చేయండి, ఇచ్చేస్తే నేను ఖచ్చితంగా బాగా పనిచేస్తాను అని అనేస్తే ఉన్న 7 కేసులు 7 కేసులు పోతాయి. రెండవది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉందంటే నాకు చేబ్రోలు అంతా వచ్చాను, వీళ్ళ మీద ఎందుకు పెట్టలే కేసులు. ఈయన వచ్చాడు, ఆయన వచ్చారు, స్టాన్లీ గారు వచ్చారు, మీ పేర్లన్నీ అడిగారు. నన్ను అడిగితే మీ పేరు సుబ్బారావు అని చెప్పా, ఆయన పేరు కోటేశ్వరరావు అని చెప్పా. ఈయన వెళ్ళిపోయాడు, కొత్త ఎస్ఐ వచ్చాడు. వెంటనే తెల్లారే వెళ్ళిపోయాడు మణికుమార్. వెళ్ళిపోయి కొత్త ఎస్ఐ వచ్చాడు. కొత్త ఎస్ఐ వచ్చి, సార్ నిన్న మేము వచ్చాం, మీరు ఎక్కడికి పోయారు అని అడిగితే 10 రోజులు అయిందండి, నేను వేరే ప్రోగ్రాంలో బందోబస్తు పనిలో వెళ్ళానండి, ప్లస్ నేను సెలవు కూడా పెట్టానండి అన్నాడు. అంటే మరి వచ్చాము, దాని మీద పిటిషన్ ఇచ్చారు, ఏంటి పరిస్థితి అంటే, పిటిషన్ ఇచ్చారు కానండి ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ రైస్ అయ్యేటట్టు ఉంది, అందుకని బైండర్లు చేద్దాం అనుకుంటున్నాము, ఇటు ఒక 25 మందిని అటు ఒక 25 మందిని, మీ వాళ్ళు పేర్లు చెప్పండి అని అంటే సుబ్బారావు, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు అన్నీ ఈశ్వరరావులే చెప్పేసరికి రావులు చెప్పేసరికి ఆయన నవ్వి, మంచిగా సరే మీ మీద ఎఫ్ఐఆర్ చేసేస్తున్నాను సార్, 6 అయినాయి, సంపూర్ణ సంఖ్య ఇది 7, చేయండి ఏం పర్వాలేదు, 100 అవ్వాలని నా కోరిక అని అన్నా. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అవుతారు సార్. ఏది ఏమైనా దేవుని పనిలో ఏది ఏమైపోయినా పర్వాలా. మా వైఫ్ని తీసుకొని వెళ్ళి చల్లపల్లి ట్రాన్స్ఫర్ చేశాడు, గుడివాడ నుంచి 80 కిలోమీటర్లు. పరిచర్కి ఎంత ఆటంకం, ఫైనాన్షియల్గా ఎంత ఆటంకం, ఆర్థికంగా ఎంత నలుగుతాం, పిల్లల ఎడ్యుకేషన్లో ఎంత నలుగుతాం, వీటన్నిటినీ దృష్టిలో ఉండవా? ఉంటాయి. కానీ ఇక్కడ నన్ను ఇబ్బంది పెట్టాలా, నా నోరు మూయించేయాలి. చెబ్రూల్లో కేసు కట్టేశారు. గుడివాడలో ఒక మన ప్రాపర్టీస్కి సంబంధించి ఒక దానిలో మళ్ళీ నోటీస్ పంపించారు, నిన్నే పంపించాక ఫేస్బుక్లో కూడా పెట్టేశారు. నా మీద మళ్ళీ ఇంకో నోటీస్ వచ్చింది. చెప్పా, మీరు 100 చేసుకున్నా చివరికి మీకు మిగిలిందల్లా ఏంటంటే నన్ను ఏదైనా అటాక్ చేయడం, రెండవది మీరు ఇంకా నన్ను ఏదైనా చేయాలి అని అనుకుంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం. ఈ 2 విషయాలు తప్ప నన్ను ఇంకేమీ చేయలేరు, అంతకుమించేవి చేయలేరు. అవి కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి కూడా కంప్లీట్ చేసుకోండి. అవి కూడా కంప్లీట్ అయిపోతే అమ్మయ్యా నేను ఇంకా ఫ్రీ బర్డ్, ఇంకా పరిచర్య బోల్డ్ అంత చేయొచ్చు. చెప్పా, నేను ఎవరికి భయపడను, ఏ విషయానికి తలంచను, నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను. నేను యోసేపు లాంటి పరిచర్యను ఎన్నుకున్నా. మనం ఏ పరిచర్యను ఎన్నుకోవాలంట? దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఆ దర్శనసారంగా మనము ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా యూటర్న్ తీసుకోవడానికి వీళ్ళనే లేదు. యూటర్న్ తీసుకున్నావా నువ్వు కొల్లుడు అయినట్టే. అటువంటి పరిచర్య అవసరంలా. నీతి కలిగిన పరిచర్య, బ్రహ్మాండమైన పరిచర్య. నీ బిడ్డ పెళ్ళి ఎలా చేయాలనుకున్నావు? దానికి 100 ఘనంగా ఉండాలి పరిచర్య. ఆమేన్. మనవాడు అన్నాడు, ఏం చేస్తున్నారు అంటే
నేనండి సాఫ్ట్వేర్ అండి 80,000 వస్తున్నాయి. సిగ్గుండాలరా. చిన్నప్పటి నుంచి యేసుప్రభు సొమ్ము తిన్నావు. చిన్నప్పటి నుంచి సేవకుడు కొడుకుగా చర్చిలో వచ్చే బియ్యం, చర్చిలో వచ్చే కూరగాయలు, చర్చిలో వచ్చే కానుకలు, A to Z నీలో ప్రవహించేదంతా కూడా దేవుని సొమ్ముతో కూడిన రక్తం రావాల్సింది. నీ శక్తిని ఎక్కడ పెడుతున్నావు? సాఫ్ట్వేర్లో పెట్టచ్చా? పెట్టుకో, నేను కాదని అట్లా. కానీ పరిచయం ఏం చేసావు? నువ్వు ఉద్యోగం చేస్తూ సేవ చేయొద్దు అని నేను అట్లా. కానీ నువ్వు పరిచర్యను ఎందుకు వదిలేసావు అంటున్నా నేను. నువ్వు పరిచర్యను వదలడానికి లేదు. పరిచర్య నీకు ప్రాణం. పరిచర్య ప్రాణం అయిపోవాలంటే హల్లెలూయా. అలాంటి పరిచర్య చేయగలిగితేనే ఈరోజు సేవకుల విలువలు. అది కాదు నా ఇష్టానుసారంగా నేను నా సామాజిక భవిష్యత్తే ముఖ్యం అని అనుకుంటే యూటర్న్ తీసుకున్నట్టే సబ్జెక్ట్. మనం కాంప్రమైజ్ అయినట్లే. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని వాక్యం ద్వారా మనం రెగ్యులర్గా బలపరచబడుతూనే ఉన్నాం. మనకు తెలియని వాక్య సందర్భాలు కాదు. కానీ నేనేమంటానంటే ఒక దైవ సేవకుడికి ఇబ్బంది కలిగింది. ఆ పరిచర్య ఎవరిది? అబ్రాం గారిదా? అబ్రాం గారికి ఇబ్బంది వచ్చింది. ఆ పరిచర్య ఎవరిది? అబ్రాం గారి పరిచర్య కాదు, దేవుని సంఘం. దేవుని సంఘానికి మనం అందరం ఎవరమే అంటే కాపలా. సోల్జర్స్. వి ఆర్ ఆల్ వర్కర్స్ అండ్ సోల్జర్స్. వి ఆర్ ఆల్ ఏమంటారు ఇంకా సెక్యూరిటీ సర్వెంట్స్. సెక్యూరిటీ ఇంకా మంచి పదం ఏంటంటే గేటు దగ్గర సెక్యూరిటీ. దీనికి ఎవడైనా సరే తూట్లు పడవాలనుకుంటే నన్ను దాటేళ్ళు. ఆమేన్. నన్ను దాటేళ్ళు. ఇది సాల్మాన్ గారిదా, లేకపోతే అబ్రాం గారిదా, పీటర్ పుట్టా గారిదా? కాదు. ఎవరిది? కాబట్టి ఏ సంఘానికి ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా ఎఫెక్టివ్ విజన్ ఏంటంటే దేవుని సేవకుల యొక్క పరిరక్షణ. ఆమేన్. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ చెయ్యాలి. నాకు కుర్చీ వేయలేదు, సెక్యూరిటీకి కుర్చీ ఉండదు. కుర్చీ ఆఫ్టర్ ఆల్ అంతే. కుర్చీ ఎప్పుడన్నా ఇంక ఏది లేదు ప్రశాంతంగా ఉందన్నప్పుడు మాత్రమే కుర్చీ తప్ప సెక్యూరిటీ కూర్చోవడానికి పాసిబిలిటీ ఉందా? సైనికుడు కుర్చీ తీసుకొని వెళ్తాడు వెనకాల, సైనికుడు మంచం తీసుకొని వెళ్తాడు ఎక్కడికైనా. మీరే అన్నారు కదా, సోల్జర్ అన్నారు, సెక్యూరిటీ అన్నారు, ఇంకా చాలా పెద్ద పెద్ద విషయాలు మనం మాట్లాడుకున్నాం. మరి ఎలా ఉంటాడు సైనికుడు? ఇలా కూడా ఉండడు. ఎప్పుడూ కూడా ఇదే అటెన్షన్ పొజిషన్ లోనే ఉన్నారు సైనికులు. మొన్న పాపం మేము అక్కడికి వెళ్ళాము. ఇక్కడికి చేబ్రోలు వెళ్తే ఆ పాస్టర్ గారు, దెబ్బలు కన్నా పాస్టర్ గారు, చైనా టిఫిన్ వద్ద అని అన్నాడు. నాన్న టిఫిన్ చైనా ఇదైపోయింది, మాతో మీకేమి ఇబ్బంది ఉండదు, మీరు ఒక్క ముద్ద టిఫిన్ కొద్దిగా టిఫిన్ చేసి ఇడ్లీ తినేసి వెళ్ళిపోండి, భోజనం చేసే టైం కూడా కాదు అది, వెళ్ళిపోండి అంటే, లేదన్నా వాళ్ళని పలకరించలేదంట, నేను వాళ్ళని పరామర్శించలేదంట, ఎక్కడి వరకు ఇచ్చారు ఎక్కడి వరకు వెళ్ళారని చెప్పి పలకరించలేదంట. నేను నాకు వద్దు టిఫిన్ అన్న. నేను టిఫిన్ చేస్తున్నావు కానీ మనసంతా బాధ అయిపోయింది. వాళ్ళు సెక్యూరిటీ అంటారా? వాళ్ళు సోల్జర్స్ అంటారా? వాళ్ళ సోల్జర్స్ అంటారా? అనరు. సరే ఏడిసేవాడు ఏడుతూనే ఉంటాడు, టిఫిన్ చేయనన్నా అంటే, లేదన్నా గొంతులు తీసేస్తారన్నా, లేదు గొంతులు తీసేస్తాను వెళ్ళిపోతానన్నా. చాలా బాధ అనిపించింది మాకు. ఎందుకనంటే ఈరోజు సేవకుల పరిస్థితి అలాగే ఉంది. మీకు ఏదైనా ఇబ్బందా? నాకు కుర్చీ వేయలేదని ఏనాడు ఎవరిని అడగల. నేను వెయ్యను కూడా ఏ అవసరంలా. నేను వచ్చిన పని వేరు, నా పని వాళ్ళ ముందంతే. నన్ను ఇంచుమించుగా 6 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నారు మీరంతా. 6 సంవత్సరాల నుంచి ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్లో గమనిస్తున్నారు. నేను ఏ రోజైనా మీ మీద కంప్లైంట్లు చెప్పానా? నాకు కుర్చీ వేయలేదు, నాకు కానుక ఇవ్వలేదు,
ఇంటికి వస్తే మంచి భోజనం పెట్టలేదు, టీ ఎందుకు ఇవ్వలేదు, టీలో ఉప్పు ఎందుకు వేసారు, కారం ఎందుకు వేయలేదు, ఏమన్నా ఎప్పుడైనా అడిగానా? అడగను. ఎందుకనంటే మన విజన్ వేరు. మనం వీటి మీద పట్టుకుంటే విజన్ దెబ్బతింటది, మన దర్శనం దెబ్బతింటది, మనం ఎన్నుకున్న 10 పోతే ముందు. దీన్ని ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి దయచేసి. ఎందుకంటే పరిస్థితి అస్సలు బాగోల. ఎంత భయానకంగా ఉంది అనంటే, మీరు భయపడాలి అనంటే నాలాంటి నాయకుడిని వాళ్ళు టార్చర్ చేయాలి. మీరు కంగారు పడాలి అనంటే నాలాంటి నాయకుడిని టార్చర్ చేసి, కేసుల్లో ఇరికిచ్చేసి, జైల్లో పెట్టేసి నానా గందరగోళం చేయాలి. నేనేమన్నాను తెలుసా? మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అసలు నేను కంగారు పడితే కదా కేసుల కోసం, జైళ్ళు కోసం, ప్రాణాల కోసం నేను భయపడితే కదా సెకండ్ పర్సన్ భయపడేది. అవన్నీ ఆఫ్టర్ ఆల్ నా ప్రభుతో పోల్చుకుంటే 1%. మనం పడే ఏ కష్టమైనా సరే, ఆమేన్, ఆయనతో పోల్చుకుంటే మనం పడే కష్టం ప్రతిదీ కూడా, సంఘములో ఎన్ని అవమానాలు వస్తాయో, ఎన్ని నిందలు వస్తాయో, నిందించిన అవమానించిన వాళ్ళ పడతాం ప్రభు పడతాడు. కానీ అవన్నీ కూడా మనకు కిరీటాలే. ఆమేన్. అవన్నీ మనకు కిరీటాలే. నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. ఏది ఏమైనా మన కాన్సెప్ట్ ఏంటి? పరలోకమందు నా ఫలము అధికమవ్వాలి, అంతే. దానిలో మనం ఏమైపోయినా పర్వాలేదు, దేవుని పని కొరకు మిమ్మల్ని ప్రోత్సహించాలనో, ఇంకేదో దానికంటే ముఖ్యంగా ప్రభు పనిలో ఉన్నాం, మన బాధ్యతలు గుర్తిరగాలి అంటాను నేను. మన రెస్పాన్సిబిలిటీస్ మనం ఖచ్చితంగా గుర్తిరగాలి. వాటిని మర్చిపోయి మన సబ్జెక్టు కాంప్రమైజ్ అవుతున్నా, మన సబ్జెక్టు యూటర్న్ తీసుకుంటున్నా, మన విజన్ దెబ్బతిన్నట్టే, మన దర్శనం పోయినట్టే. కాబట్టి ఖచ్చితంగా యోసేపు లాంటిది దర్శనం కావాల్సిందే. చెరసాలలో ఉన్నప్పుడు అతన్ని చెరసాలలో ఇంకో చిన్న నాయకుడికి ఎన్నుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. అతను కాంప్రమైజ్ అవ్వాలా. మీరు తాళాలు వేస్తారా? మోకాళ్ళ మీద నుంచుంటే మధ్యలో అక్కడ సెంటర్ కర్ర ఒకటి పెట్టేసి తాళాలు వేసేస్తారా? వేసుకోండి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడు. ఎక్కడ కానీ నీ ప్రణాళికను నెరవేర్చాలనుకుంటున్నావా అన్నప్పుడు వారి హృదయాలన్నీ పరిపూర్ణంగా మార్చబడింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి ఎన్ని రకాలైనటువంటి శోధనలు వస్తూ ఉన్నాయో తెలుసా? ప్రతి శోధనలో ఈజ్ నాట్ ఏ కాంప్రమైజ్. అతను రాసి ఎన్ని శోధనలు వస్తాం, ఇక్కడ ఆ ప్రభువా నీ ప్రణాళిక నెరవేర్చవు, అసలు కాంప్రమైజ్ అవ్వాలా. ఇక్కడ ప్రభువా ఏంటి పొతీఫరు భార్య దగ్గర ఏంటి ప్రభువా ఈ శ్రమ ఏంటి, దీనిలో నేను గెలిచా, నా పై వస్త్రాన్ని వదిలేసి పారిపోయి వచ్చేసా, ఇక్కడ నేను గెలిచేసా, ఇక్కడ కానీ నీ ప్రణాళిక ఇక్కడ కూడా కాదన్నాడు, చెరసాలలో పడేసాడు. కానీ ఇక్కడ నీ ప్రణాళిక నెరవేర్చాలి. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని ప్రణాళిక నెరవేర్పు కొరకు ఎదురు చూసేటటువంటి ఆలోచన రావాలి దైవజనుడికి. ఆమేన్. ఇటువంటి పరిచర్య నిజంగా చేయగలిగింది. మన ఆఫీస్, మన వీడియోస్ కూడా వచ్చేది, మన ఆఫీస్కి బ్యాక్ సైడ్ ఇంచుమించు ఎక్కడ